హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి. ఎవరైతే రైతులున్నారో వాళ్ళందరికీ మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం కానుకగా వాళ్ళకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే భారీగా పెంచారండి. ఇక నుంచి పెంచినటువంటి డబ్బులైతే మన ఖాతాల్లోకి పడబోతున్నాయి. అది 17 విడత నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఎంత మొత్తంలో పెంచబోతున్నారు, ఎప్పుడు ఈ యొక్క 17 విడత డబ్బులు ఖాతాలోకి పడతాయి, ప్రమాణ స్వీకారం అనంతరం అంటే మనకు మరుసటి రోజు పడతాయా, ఎప్పుడు పడతాయి, ఎలిజిబిలిటీలు ఏమైనా మార్చారా, స్కీమ్ అలాగే కంటిన్యూ అవుతుందా, విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, మరి ముఖ్యంగా ఈ యొక్క రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మీరు రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకొచ్చినటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో మొత్తంగా 6,000 రూపాయలను నేరుగా డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాలోకి వేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 16 విడతల డబ్బులను రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసినటువంటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క త్వరలో 17 విడతకు సంబంధించినటువంటి డబ్బులను అన్నదాతల ఖాతాల్లోకి జమ చేయనున్నాయి. ఇప్పటి వరకు 16 విడతల డబ్బులు చూస్తే 32,000 రూపాయలు కాగా, తాజాగా మనకు 17 విడతకు సంబంధించి మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సార్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం భారీ మెజారిటీతో ఇప్పుడు మనకు గెలిచింది. అయితే ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఈ యొక్క ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరో నిర్ణయాన్ని అయితే ప్రకటించబోతున్నారు. అయితే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలోకి రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి. అయితే ఈ పిఎం కిసాన్ కింద ఇచ్చే మొత్తాన్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం 8,000 రూపాయలకు పెంచాలనే డిమాండ్ కూడా మనకు బాగా ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే మొత్తాన్ని 2,000 రూపాయలు పెంచేసింది. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్లాల్ కీలక ప్రకటన చేశారు. దీంతో ఏడాదికి రైతుల ఖాతాల్లో 8,000 రూపాయలను జమ చేయనున్నారు. తాము ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక్కరోజు ముందు రాజస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏకు మెజారిటీ రావడంతో నరేంద్ర మోడీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూటమిలోని అన్ని సభ్యులకు అన్ని పార్టీల మద్దతు లభించింది. నరేంద్ర మోదీ దేశానికి 3వసారి అంటే మనకు రేపు ప్రధానమంత్రి కాబోతున్నారు. కాగా రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. పిఎం కిసాన్ యోజన కింద ఇచ్చే మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ యొక్క రాజస్థాన్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మరో 2,000 రూపాయలను పెంచి 8,000 రూపాయల కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా నిపుణులు చెబుతూ ఉన్నారు. సో ఏది ఏమైనా మనకు ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 17వ విడత అనగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు జీవో కూడా జారీ చేస్తారు, సంతకాలు కూడా పెడతారు. అనంతరం ఈ డబ్బులను మనకు 8,000 రూపాయలకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార కానుక. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.